హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయిన రాగి దోశలు అనేవి తయారు చేసుకుందాం. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో ఒక గ్లాస్ రాగులు అనేవి తీసుకోండి. ఇప్పుడు అదే గ్లాస్తో హాఫ్ గ్లాస్ మినపప్పు, హాఫ్ గ్లాస్ అటుకులు అనేవి తీసుకోండి. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులు వేసి నీళ్లు పోసి ఒక 2-3 సార్లు మంచిగా శుభ్రంగా కడిగేసుకోండి. ఇలా శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత నీళ్లు పోసి మూత పెట్టి ఒక 5-6 గంటలు వీటిని బాగా నాననివ్వండి. 5-6 గంటలతో మంచిగా ఇవి నానిపోయినవండి. ఇప్పుడు ఆ నీటిని మొత్తం వంపేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఇవన్నీ వేసేసి నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని మూత పెట్టి ఒక 6-7 గంటలు పిండిని బాగా పులవనివ్వండి. ఒక 6-7 గంటల తర్వాత మంచిగా పిండి అనేది ఇలా పొంగిపోతుందండి. ఇప్పుడు ఉప్పు అనేది వేసుకొని మంచిగా ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్ మంచిగా వేడైన తర్వాత ఒక గరిటెతో పిండి అనేది తీసుకొని ఇలా దోశలాగా మంచిగా స్ప్రెడ్ చేసేసుకోండి. ఇప్పుడు దాని మీద కొన్ని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి ఒక స్పూన్ ఆయిల్ అనేది వేసుకొని మంచిగా ఈ దోశని బాగా కాల్చుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన రాగి దోశలు అనేవి రెడీ అయిపోతాయి. ఇవి మామూలు దోశల కంటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.